జోహ్రాన్ మమ్దాని ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఒక ఇమిగ్రెంట్ న్యూయార్క్ మేయర్గా గెలిచిన తర్వాత మన బాలీవుడ్ మ్యూజిక్ ధూమ్ మ్యూజిక్ ప్లే చేశారు. తర్వాత తను హిందీలో కూడా క్యాంపెయినింగ్ చేశాడు. అమితాబ్ బచ్చన్ ని కూడా క్యాంపెయిన్ లో భాగంగా అతను వాడుకున్నాడు. ఆ వీడియో కూడా పెడతా చూడండి. बहनों, इस इलेक्शन में सिर्फ 20 दिन बचे हैं और चॉइस मेरे और एंड्रू कोमो के बीच में है. अगर आप पहली बार इलेक्शन के बारे में जान रहे हैं तो ये है जो एंड्रू कोमो ऑफर कर रहा है. आज मेरे पास बिल्डिंगें हैं, प्रॉपर्टी है, बैंक बैलेंस है, बंगला है, गाड़ी है, क्या है तुम्हारे पास? आप అతను వచ్చేసి డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. మేయర్గా గెలవడమే కాకుండా ట్రంప్తో ఢీ కొట్టాడు. ట్రంప్ వచ్చేసి ఇతన్ని కమ్యూనిస్ట్గా ఒక ముద్ర వేశాడనమాట. ఇతనికి ఓటేస్తే నేను న్యూయార్క్ సిటీకి ఫండ్స్ని కట్ చేస్తానని చెప్పేసి ట్రంప్ చెప్పినా సరే అందరూ ఓట్లు వేసి గెలిపించారు. దానికి కారణం ఏంటంటే అతని పాలసీస్. ఫ్రీ బస్సు, తర్వాత రెంట్ని ఫ్రీ చేస్తాను, తర్వాత చైల్డ్ కేర్ని అక్రాస్ న్యూయార్క్ సిటీ ఒకటే ప్రైస్ పెడతా అని చెప్పేసి ఇలాంటి పాలసీస్, మన ఇండియన్ బేస్డ్ పాలసీస్ని తీసుకొచ్చారు. కాబట్టి అందరూ కళ్ళు మూసుకొని గుద్దేశారు అన్నమాట. మస్లిమ్స్ కానీ లేకపోతే ఇమిగ్రెంట్స్ కానీ న్యూయార్క్లో పుట్టి పెరిగిన వాళ్ళు అందరూ ఓట్లు వేశారు. అతని మెయిన్ హిస్టరీ ఏంటంటే వాళ్ళ మమ్మీ వచ్చేసి పంజాబ్ నుంచి, వాళ్ళ ఫాదర్ వచ్చేసి గుజరాత్ నుంచి. వాళ్ళ ఫాదర్ వచ్చేసి గుజరాత్ నుంచి ఎప్పుడో మైగ్రేట్ అయిపోయి యుగాండాకి వెళ్ళారు. యుగాండాలో అతను పుట్టి పెరిగాడు. అంటే 7 years అప్పుడు యూఎస్కి వచ్చాడు. తర్వాత జస్ట్ రీసెంట్గా 2018లో అతనికి యుఎస్ఏ సిటిజన్షిప్ వచ్చింది. యుఎస్ఏ సిటిజన్షిప్ 2018లో తీసుకొని న్యూయార్క్ మేయర్గా నిలబడడం అనేదే సామాన్య విషయం కాదు మామ. అమెరికన్ పొలిటికల్ సిస్టంలో ఇదొక హిస్టరీ మామ.